మీకు తెలుసా భూత ప్రేత పిశాచాల్లో శక్తి ఉంటుందని? ఈ ఘటన వింటే మీకే నమ్మక తప్పదు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం చుట్టుమెట్టలో ఓ మహిళ అస్వస్థకు గురై గాలి సోకడంతో పక్కనే ఉన్నటువంటి భూత వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. ఈలోగా తమ్ముడు ఆమెను పట్టుకున్నాడు. ఏమి జరిగిందో ఏమీ లేదు. విభూది వేస్తుండగా ఆ శక్తి రిఫ్లెక్ట్ అయి క్షణాల్లో మృత్యువాత పడ్డారని బంధువులు చెబుతున్నారు. కనీ విని ఎరిగినటువంటి ఈ ఘటన ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా భయాందోళన కలిగిస్తున్నాయి. ఓ ఆత్మ ఏంటి ఇలా చేసింది అనేటటువంటి భయాందోళనతో ఉన్నారు. ఇలానే మరో 5గురు కూడా అస్వస్థకు గురయ్యారని ఆ గ్రామస్తులు చాలా ఆవేదనతో చెప్తున్నారు. అరడకోట చుట్టుమెట్ట గ్రామం, అరడకోట పంచాయతీ, పెదవేలు మండలం సార్. అది అల్లూరు సీతారామరాజు జిల్లా. మా స్వగ్రామంలో గాలిసోకినమ్మ అదే ప్రజెంట్ కాపు తోటకి పనికి వెళ్ళి వచ్చి ఆమె గాలి సోకించుకు వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఆమెకి మరి గాలి సోకిన వెంటనే అది వాంటింగ్ విరుచన అవ్వడంతో పాటు వాళ్ళ ఆయన మరి వచ్చి నాటు వైద్యం ఇచ్చే మా అన్నయ్య గారికి వచ్చేసి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అతను నాటు వైద్యంతో మంతరించి విభూతి జల్లడం, తర్వాత మందులు ఇవ్వడం జరిగింది సార్. ఆమెకి జరిగిన వెంటనే ఆమెలో ఉన్న గాలి హఠాత్తుగా ఈ ఇద్దరిపైన అటాక్ చేసి అప్పుడే ఇంకా అటాక్ చేసిన వెంటనే వీళ్ళిద్దరు మరణించడం జరిగింది సార్. అక్కడికక్కడ సార్. ఇంకా సెకండ్ హాఫ్ మాకు ఏ విధంగా కూడా చేయాలన్నా, లేదా ఏదైనా టైఫాయిడ్ రూపంగా వచ్చిందా లేదా గాలి రూపం వచ్చిందా, గాలి రూపం అయితే ఇంకొక గొర్రెగాడిని తెచ్చేసి ఏదైనా మరి విభూతి జల్లడం చేయించాలన్నా మాకు టైం ఇవ్వలేదు సార్. మళ్ళీ ఒకవేళ మలేరియా టైఫాయిడ్ కంటే ఇంకో వేరే విధంగా అయినా జబ్బైనా వచ్చిందేమో, లేదా అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదైనా మెడిసిన్ ఇప్పించడం అన్నా చేద్దామన్నా సార్ అంత టైం కూడా మాకు ఇవ్వలేదు. గ్రామంలో పరిస్థితి అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా అలాగ ఒక 3-4గురికి అలాగ గాలి కూడా సోకడం జరిగింది. మరి అలా జరిగిన వెంటనే మరి మేము తొందరగా వెళ్ళేసి కొద్దిగా నాటు వైద్యం తెలిసిన వ్యక్తులకి ఒక 2-3 తెచ్చి పట్టుకుని ఊర్లో పెట్టడం జరిగింది సార్. మరి ఇలాగ మరి ఇంకొకరికి మరి ఏం కాకూడదని చెప్పేసి మేము కొద్దిగా జాగ్రత్త పడ్డాం సార్. మా తమ్ముడు వచ్చిన తర్వాత అక్క ఏమైందంటే, లేదా నాకు ఇలాగ అవుతుంది అనేసి అంటే పక్కనే మా అన్నగారు ఆయనతో మా తమ్ముడు సంప్రదించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ చేయి పట్టి చూశారు. చేయి పట్టి చూసిన తర్వాత సరే ఏదో సోకిందని చెప్పేసి అలాగ ఊదడం జరిగింది. ఆవిడలో మార్పు రాకపోవడం వల్ల కొద్దిగా కొడవాలి అంటారు కదండి, కొడవాలి కాపండి నేను ఊదనేసి అని చెప్పేసి అంటే ఊదడం జరిగింది. ఊదిన తర్వాత వెంటనే ఇమీడియట్లీ వితిన్ 1 సెకండ్లోనే ఆయనలో మార్పు వచ్చింది. అంటే మా తమ్ముడు ఇలాగెళ్ళి తొంగి చూడడం జరిగింది. తొంగి చూసినప్పుడు ఆయన గురువారు ఎలాగైతే పడిపోయారో మా తమ్ముడు కూడా అలాగే అదే మాదిరిగా పడిపోవడం జరిగింది. అవతల గురుగారు చనిపోయారు, తొంగి చూసినటువంటి మా తమ్ముడు కిలో చనిపోయారు. అది యాక్చువల్ కోమా అనుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. అంటే ఆ స్పృహ ఎప్పుడైతే కోల్పోయారో ఆ దారి అలాగే ఇద్దరు కూడా మరణించడం జరిగింది సార్.